హాయ్ హలో వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. లెట్స్ టాక్ ద ట్రూత్ పాడ్కాస్ట్లో ఇది సెకండ్ పార్ట్. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పార్ట్ ఏంటంటే మనీ. ప్రపంచంలో అల్టిమేట్ మనీ ఈజ్ ద అల్టిమేట్ అంటారు. సో ఏ విషయానికైనా మనకి డబ్బుతోనే ముడిపడి ఉంది అని అందరూ అంటుంటారు. అవునండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా లేదా మీరు చూస్తున్న ప్రతిదానికి డబ్బే లింక్. కానీ డబ్బుతో అసలు పనే లేదు, డబ్బు మనకెందుకు అని ఒక వ్యక్తి మనకి బల్లగుద్ది చెప్తున్నారు. అతను ఎవరో కాదండి, మనందరికీ తెలిసిన మన సాయిరాం దాసరి గారు. అసలు డబ్బు అవసరం లేకుండా జీవన విధానాన్ని ఎలా కొనసాగించవచ్చు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. సో అన్న, ఈరోజు మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం. సో చాలా సందర్భాల్లో మీరు మనం బ్రతకడానికి డబ్బు అవసరం లేదు అనే విధంగానే మీరు మాట్లాడుతున్నారు. ఎట్లన్నా అసలు ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని తీసుకోండి, ఇప్పుడు ఈ మైక్స్ కానీ లేకపోతే ఆ కెమెరాలు కానీ ఏవైతేనే కానీ కొనడానికి కానీ అన్నీ డబ్బులే అవసరమైంది. సో మీతో పాడ్కాస్ట్ చేయడానికి కూడా మాకు డబ్బు చాలా అవసరమైంది. సో ఈ విషయంలో మీరు డబ్బు అవసరం లేదని ఎలా మీరు అపోజ్ చేస్తారు? డబ్బు అవసరం లేదంటే బతకడానికి అవసరం లేదండి. బేసిక్గా నీకు బతకడానికి ఏం కావాలి? 3 పూట్ల ఫుడ్. మూడు అనేది మనం పెట్టుకున్నాం, కానీ యాక్చువల్గా 1 టైం సరిపోద్ది. 1 టైం తిన్నోళ్ళే హెల్తీగా ఉంటారు అనుకుంటాం మనం. 1 టైం 2 టైమ్స్ ఫుడ్కి నీకు ఉండడానికి కావాలన్నప్పుడు నీకు డబ్బులతో పెద్ద పని లేదు. బట్ నీకున్న కోరికలకి వాటిని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవడానికి నీకు డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి. జనరల్లో వెళ్ళొచ్చు, ఏసీలో వెళ్ళొచ్చు, స్లీపర్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు. నీకు డబ్బు దాన్ని బట్టి మారిపోతుంటుంది. అదే డబ్బే అసలు అల్టిమేట్ అనుకుంటే, నేను అబ్దుల్ కలాం కానీ వివేకానందుడి దగ్గర కానీ డబ్బులు లేవు, అండ్ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు లేవు కదా, బట్ దే హ్యాడ్ ఫాలోవర్స్. అంటే డబ్బు అల్టిమేట్ అనే పిచ్చి భ్రమలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు 20,000 స్కూల్లో వేసినా వాడు ఏబిసిడీలే నేర్పిస్తాడు. బట్ 3 లక్షలు కట్టి 2.5 లక్షలు కట్టి ఎల్కేజీకి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ బస్సులు వేసి పంపిస్తున్నావు. బట్ వాళ్ళు నేర్చుకునేది ఏంటి? ఏబిసిడియే కదా. అసలు ఆయన్ని పంపించకుండా నువ్వు ఇంట్లో కూర్చొని నేర్పించిన ఏబిసిడి వస్తుంది కదా. అవును, నువ్వు షోకేస్ చేస్తున్నావు అంతే. మనీని షోకేస్ చేసి దాని మనీ అనేది ఒక పవర్. దాని నుంచి నువ్వేమైనా చేయొచ్చు. నువ్వేమైనా చేయాలంటే నీకు డబ్బులు కావాలి అని నువ్వు అనుకున్నప్పుడు మనీని నువ్వు వాడుతున్నావు పవర్గా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పలానా ఇంటర్వ్యూ చేయడానికి ఇంత తీసుకుంటా, నువ్వు ఒక రేట్ పెట్టుకుంటావు. ఎందుకు? యు ఆర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ దట్. అదే నేను రిక్వెస్ట్ చేశాను, గురు ఇలా కాదు కొంచెం చేసి పెట్టంటే, సర్లే అన్న నీ కోసం వస్తాలే అన్నావు అనుకో, అప్పుడు నీకు డబ్బులు అవసరం లేదు కదా. నీకు అర్థమవుతుందా? అది నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఇఫ్ యూ బిల్డ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్, నీకు డబ్బులు అవసరం లేదు. నీ క్యారెక్టర్ లేకపోతే డబ్బులు కావాలి పని చేయడానికి. సో అంటే క్యారెక్టర్ అనేది కాదన్నా, ఇప్పుడు బ్రతకడానికి కూడా మనం ఫుడ్ అనేది కావాలి. సో ఆ ఫుడ్ కూడా మనం మనీతోనే కొనుక్కుంటాం కదా. సో రైస్ కానీ లేకపోతే సంథింగ్ మనీ. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఫస్ట్ అర్త్ ఉంది, అర్త్ మీద లైఫ్ లేదు. ఆస్ట్రాయిడ్స్ వచ్చి గుద్దుకోవటం వల్ల దాని తర్వాత జైంట్ యానిమల్స్ లైక్ డైనోసార్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఒక వైల్డ్ స్టామ్ రావడం వల్ల అవన్నీ చచ్చిపోయి మళ్ళీ మైక్రోబ్స్ పుట్టి ఇంకో ఆస్ట్రాయిడ్ కొట్టుకోవడం వల్ల దానివల్ల కెమికల్ ఏర్పడి వాటర్ ఏర్పడి దాంట్లో నుంచి మైక్రోబ్ నుంచి రకరకాల జంతువులు ఏర్పడి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడు. మనిషి వచ్చిన తర్వాత ఫస్ట్ బార్టర్ సిస్టమే కదా, నా దగ్గర ఇది ఉంది నీ దగ్గర ఇది ఉందని పంచుకున్నారు. దాని తర్వాత ఎకనామికల్ గా ఒక మనీ ఉండాలి. మనం పనిచేసేదానికి దేంతో కొలమానం చేయాలో అర్థం కాక యూ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మనీ. ఇన్వెంటెడ్ మనీ. ఆ మనీ స్టార్ట్ అయిన తర్వాత నీకేం జరుగుతుంది? ఇప్పుడు డాలర్ ఒక రేటు, వరల్డ్ వైడ్ లో రకరకాల కంట్రీస్ కి రకరకాల కరెన్సీస్ ఉంటాయి, అండ్ దానికో రేట్ ఉంటుంది. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? మనిషి. ఆబ్వియస్ గా నువ్వు డబ్బులు క్రియేట్ చేసి ఆ డబ్బుల కోసం పిచ్చోళ్ళ నువ్వు తిరుగుతా. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు డబ్బులు సంపాదించడమే లైఫ్ కాదు కదా అంటున్నా. నీ లైఫ్ లో మనీ అనేది ఒక పార్ట్. బట్ నువ్వేమంటున్నావు? డబ్బు లేకపోతే ఏం లేదంటున్నావు. మొన్న ప్రిన్స్ ఉన్నాడు, దుబాయ్ ప్రిన్స్ ఉన్నాడు, 20 years నుంచి కోమాలో ఉన్నాడు. బీపత్సమైన డబ్బులు ఉన్నాయి, బయటికి రావచ్చు కదా. లేదంటే ఏదైనా ఐసీయూ విజిట్ చేయి. 100 కోట్లు ఆస్తున్నాడు, నన్ను బతికించిన డాక్టర్ అన్నాడు. డాక్టర్ ఏం చేయగలడు నీ టైం అయిపోతే? మనీతో అన్నీ కొనలేవు.
ఇప్పుడు ఫ్యామిలీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీ వైఫ్ కానీ పిల్లలు కానీ, సేమ్ మనీని ఎలా చూస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి బంగ్లాలో ఒక పిల్లోడు పుట్టాడు, ఒక గుడిసెలో ఒక పిల్లోడు పుట్టాడు. హ్యాపీనెస్ ఆ తల్లిదండ్రులకి ఈ తల్లిదండ్రులకి హ్యాపీనెస్ లెవెల్స్ ఒకటే ఉంటాయి. కాకపోతే ఈ డైమండ్ నెక్లెస్ గోల్డ్ చైన్ వేసి ఆనందపడచ్చు, వాడు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని ఏదో చిన్న స్వీట్ పెట్టి ఆనందపడచ్చు. హ్యాపీనెస్కి డబ్బులకి సంబంధం లేదు. నువ్వేమనుకున్నావు డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటాను, కానీ నేను చూసింది ఏంటంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ మోస్ట్ డిప్రెస్డ్ పీపుల్. చాలా డిప్రెషన్ ఎక్కువ ఉన్న సొసైటీ ఏంటంటే హై ఇన్కమ్ గ్రూప్. గుడ్స్లో ఉండేవాడు లేదంటే డబ్బు లేనివాడు డిప్రెషన్లో ఉంటా నేను ఎక్కడ చూడలేదు. కాబట్టి నువ్వు ఏదైతే చెప్తున్నావు మనీ గివ్స్ హ్యాపీనెస్, మనీ ఈజ్ అల్టిమేట్, మనీ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే మనీ నిన్ను రోగం వస్తే బతికించలేదు. అండ్ ఇప్పుడు నేను నీకు ఎంత డబ్బులు ఇచ్చినా నీకు నచ్చకపోతే నా దగ్గర పనిచేయవు. నేను అనేది ఏంటంటే మనీకి మించి ఒక వరల్డ్ ఉంది. మనీ అవసరమే, బట్ నువ్వు చెప్పినంత అల్టిమేట్ డబ్బు లేకపోతే బతకలేదు అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూపాయి లేదు నా దగ్గర, ఏదో గుడికి వెళ్తా, ప్రసాదం పెడతా, తినేస్తా, ఎక్కడో పడుకుంటానా, ఈరోజు నైట్ ఇక్కడ పడుకోవచ్చా అంటే పడుకో అంటారు ఎవడవాడు. లిటరల్గా బతకడానికి డబ్బులు అవసరంలా, నువ్వు ఒక్కడవే. ఫ్యామిలీ పోషించడానికో దానికో వెన్ యూ గో అప్పుడు నీకు మనీ కావాల్సి వస్తుంది. దానికి తగ్గ మనీ అనేది ఉండాలి. ఇప్పుడు నువ్వు రిచ్ అంటే ఏమనుకుంటావు, బాగా డబ్బులు ఉన్నట్టు రిచ్ అనుకుంటావు, అంతేనా? డబ్బు లేకపోతే పూరు. నా దృష్టిలో రిచ్ అంటే ఏంటో తెలుసా, నీకు చేయగలిగే పనికి సరిపడా అమౌంట్ ఉన్నవాడు రిచ్. నువ్వు ఓ పని చేయాలి, ఆ పని చేయక తగ్గ డబ్బులు నీ దగ్గర ఉన్నాయనుకో నువ్వు రిచ్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లేవనుకో డ్రాట్, ఎక్కువైతే ఫ్లడ్స్. సరిపడా ఉంటేనే కదా నువ్వు వాడుకోగలవు. డబ్బు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, లేకపోయినా ప్రాబ్లమే. సరిపడా ఉంటే సరిపోతుంది. ఆ సరిపడా అనేది జనానికి నచ్చట్లేదు. నీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి బాగా సంపాదించేస్తే ఏదో వాళ్ళు బాగుంటారు అనే పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. నువ్వు కష్టపడతావు, వాడికి ఫ్రీగా డబ్బులు వస్తే ఆడేందుకు ఊరుకుంటాడు? వాడి వ్యసనాలకు చెడాలు వాళ్ళకు అలవాటు పడిపోతే ఇంక నువ్వు సంపాదించిన డబ్బు అంతా వేస్ట్ కదా. ఇంత కష్టపడి సంపాదించింది వాడు 6 నెలల్లో పోగొడతాడు. కాబట్టి డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం కన్నా డబ్బును మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆడి కార్లు వెళ్ళినా స్విఫ్ట్ కార్లు వెళ్ళినా వెళ్ళే లొకేషన్ ఒకటే. నువ్వు చూసే ప్రాస్పెక్ట్, వాడి దగ్గర ఆడి ఉంది అని నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు. ఆడి ఉన్నవాడు ఫీల్ అవ్వడు అలాగా. వాడు ఆడి ఎందుకు కొన్నాడు? ఈ కెన్ అఫోర్డ్ కాబట్టి కొన్నాడు. నువ్వు స్విఫ్ట్ అఫోర్డ్ చేయగలిగితే స్విఫ్ట్ అఫోర్డ్ చేయంతే, డిస్టెన్స్ ఒకటే కదా. డబ్బుని గ్లోరిఫై చేస్తున్నాం మనం. డబ్బుని గ్లోరిఫై చేసి దానికి మనం బానిస అయిపోతున్నాం. అంత బానిస అవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్తాను. డబ్బు అవసరం లేదంటే ఏం చేయొద్దు, అలా ఖాళీకి కూర్చోమని కాదు. దానికోసం అంత తాపత్రయపడి పరిగెత్తాల్సిన అవసరం లేదు. డబ్బు అనేది ఒక ఐడియా వచ్చింది, ఇన్వెస్ట్ యువర్ ఐడియా. నువ్వు పని చేయి, హ్యాపీగా పని చేయి, నీ గోల్ పట్ల నువ్వు పని చేయి. ఆ రిజల్ట్ విల్ గివ్ యూ మనీ. అది రివార్డ్ లాగా, నువ్వు చేసిన పనికి రివార్డ్ మనీ. అంతేగాని మనీ కోసమే పని చేస్తే నువ్వు బానిస అవుతావు. వర్క్ ఫర్ యువర్ హ్యాపీనెస్, వర్క్ ఫర్ యువర్ గోల్, మనీ ఈజ్ రివార్డ్. అంతేగాని నాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తా అనే ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, దెన్ యు ఆర్ స్లేవ్ ఆఫ్ ద మనీ. డోంట్ బి స్లేవ్ ఆఫ్ ద మనీ, బీ ద మాస్టర్ ఆఫ్ మనీ. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు బాగా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదా వాళ్ళ ఏవైతే వాళ్ళ కష్టాలు ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకైనా డబ్బులు కావాలి కదా. సో వాళ్ళు ఆ డబ్బుల కోసమే కదా తాపత్రయపడాల్సిందే. సో అవసరం లేదు అని అనడానికి లేదు కదా. సర్టన్ పీపుల్స్కి అయితే కంపల్సరీ కావాలి కదా. అవసరం లేదనట్లా నేను అంత గ్లోరిఫై చేయొద్దంటున్నా. డబ్బు ఉంటేనే బతకగలం అనే రూల్ లేదు. డబ్బు అల్టిమేట్, డబ్బు ఉండాలి, డబ్బున్నోడు ఏదైనా చేస్తాడు, ఇవన్నీ పిచ్చి మాటలు. అవును, కరెక్ట్ అన్న. ఇప్పుడు ఒక వ్యక్తి 10 లక్షలు అప్పు ఉందన్న, ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉంది. 10 లక్షలు అప్పు ఉంది కదా, నాకు 10 లక్షలే కావాలి, నాకు చాలు అని అనుకుంటే అవ్వదు కదా. ఇప్పుడు 10 లక్షల తర్వాత ఆయన అప్పులు తీర్చేసిన తర్వాత కూడా అతను ఇంకా అమౌంట్ కావాల్సి వస్తుంది కదా. ఎందుకంటే అతను ఇంకా బతకాలి కదా. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీని బతికించుకోవాలి, తర్వాత ఏమన్నా ఇష్యూస్ రావచ్చు, ఫంక్షన్స్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. సో ఆ 10 లక్షలతో అయితే ఆయన లైఫ్ టైం బతకలేడు కదా, ఇంకా కావాలి కదా. మరి దానికి ఏమంటారు? నేను అదే ఇంకా ఎంత కావాలని. ఎంత అంటే ఇప్పుడు ఒకటేనా, మనం నడిచేటప్పుడు ఎంత దూరం అని పెట్టుకొని నడవం కదా. మనం నడుస్తూ ఉంటాం, మనకి ఎక్కడ వరకు వీలవుతుందో అక్కడ వరకు నడవగలుగుతాం. లైఫ్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఒక 10 years ఒకడు బతుకుతాడు, 50 years ఒకడు బతుకుతాడు. 50 yearsకి వాడికి ఎంత అవసరం ఉన్నది అనేది మనం క్యాల్కులేట్ చేయలేం కదా.
ఎందుకంటే ప్రపంచం గ్రో అవుతా ఉంది. సో అన్ని ఎక్స్పెన్సెస్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు 10 రూపాయలు ఉన్న వస్తువు రేపు 20 రూపాయలు అవ్వచ్చు, ఎల్లుండి 30 రూపాయలు అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ ఇయర్ ఉన్నప్పుడు నాకు ఒక 10,000 కావాల్సి వచ్చింది ఈ మంత్, నెక్స్ట్ మంత్కి అది 20 అవ్వచ్చు కదా. సో మనం క్యాల్కులేట్ చేయలేం కదా. సో హౌ మనం ఎట్లా అంటారు మరి దాన్ని ఎలా మనం క్యాల్కులేట్ చేయొచ్చు? నేను అంటాను అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డబ్బు ఎంత కావాలి అనేది నీ ప్రాస్పెక్టస్ లో నీకు ఎంత సరిపోద్ది అనేది కదా పాయింట్ ఇక్కడ. డబ్బు అందరికి కావాలి, ఎవడికొద్దు, ఎవ్రీబడి నీడ్స్ మనీ. బట్ క్రేజీ అబౌట్ మనీ లేదంటే అసలు నువ్వు డబ్బే అల్టిమేట్ అనే పాయింట్ లేదా అంటున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు యాప్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక 5 ఏళ్ళు పట్టింది, 6 ఏళ్ళు పట్టింది, లేదా 7 ఏళ్ళు పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ ఉంది. ఆ యాప్ క్రియేట్ చేసేటప్పుడు ఏంట్రా ఈడు ఏం చేస్తున్నాడు, వీడి దగ్గర రూపాయలు లేదు అనుకుంటావు ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, వాడు ఏదో కనుక్కోవాలని తాపత్రయపడుతున్నాడు. అసలు లీఫ్ స్ట్రక్చర్ కనుక్కోవడానికి వాడికి 12 ఏళ్ళు పట్టింది. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నేను నీకు బేపచ్చమైన డబ్బులు ఇస్తా అంటే ఆడు రాడాడు. ఎందుకంటే ఆడి మైండ్ అంతా ఏదో కనుక్కోవడం మీద ఉంది. కానీ ఆర్డినరీ మైండ్స్ ఎలా ఉంటాయంటే వాడి మైండ్ అంతా డబ్బుల మీద ఉంటుంది. ఎందుకంటే వాడు ఎక్స్ట్రాడినరీగా ఏం ఆలోచించలేడు కాబట్టి. నేననేది ఏంటంటే వెన్ యూ ఇంక్రీజ్ యువర్ థాట్, నీ థాట్ ప్రాసెస్ని కనుక నువ్వు పెంచుకోగలిగితే నువ్వు చేసే పని నీకు మనీ రివార్డ్ చేస్తుంది. డబ్బుల కోసం నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. నువ్వు దేంట్లో స్పెషలైజ్డో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. నీ టాలెంట్ ఏంటి, నీ నీష్ ఏంటి, లేదంటే నువ్వు ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటున్నావు అనేది నువ్వు తెలుసుకొని దాని పట్ల నువ్వు పని చేసావు అనుకో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మీ మంచి బిజినెస్ పెట్టిస్తానండి మీకు 100 కోట్లు పెట్టి అంటే ఆయన క్రికెట్ ఆడతాడు. క్రికెట్ ఎవరి కోసం ఆడుతున్నాడు, ఆయన కోసం ఆయన ఆడుతున్నాడు. హీఈస్ హ్యాపీ ప్లేయింగ్ క్రికెట్ కాబట్టి ఆడుతున్నాడు. ఈ పేరు, ఫేము, డబ్బులు అనేది కంటిన్యూస్, నువ్వు చేసే పని బట్టి కంటిన్యూ అవుతుంది. కానీ జనాన్ని ఎలా ఫీడ్ చేస్తున్నావు అంటే మనం చిన్నపిల్లప్పటి నుంచి డబ్బులు లేకపోతే నువ్వు బతకలేవు. అండ్ ఇంకో పెద్ద దరిద్రం ఏంటంటే ఉద్యోగాని కోసం ఆయన ట్రైన్ చేసి పెంచుతున్నావు. నీకు అర్థమవుతుందా? వాడిని నువ్వు ఏదో సాధించు, ఇన్వెంట్ చేయనే మైండ్ సెట్తో పెంచట్లే అండి. వీడింత ఓ 25 ఏళ్ళు చదువుకొని ఇంకో కంపెనీకి వెళ్ళి పని చేయాలాడు. నీకు అర్థమవుతుందా? వాడి లైఫ్లో నువ్వు అంతా చదివించి వాడిని పనోడ్లాగా ఓకే జాబ్ వచ్చిందంటే అబ్బా చాలు సెటిల్ అయిపోయాడు. ఏం సెటిల్ అయిపోయాడు? లైఫ్ లాంగ్ అడిగి జీతమే వస్తుంది. జీతం ఉన్నంత వరకే, అదే జీతం లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పీకేశారు కంపెనీలో నుంచి, వాడి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియాలో బయట ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తున్నారు, కానీ మన ఇండియాలో ఏదైనా యాప్స్ క్రియేట్ చేయడానికి కానీ దానికి కానీ కంపెనీస్ కానీ ఏం లేవుగా. చెప్పు నువ్వే. బయటికి వెళ్ళి ఎందుకు పని చేస్తున్నావు? మన దగ్గర బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనం పనివాళ్ళగానే మిగిలిపోతాం. మనకి సొంత ఆలోచనలు, ఏదైనా చేయాలంటే ఫస్ట్ భయం. మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఒప్పుకోరు. ఫస్ట్ ఏదో కంపెనీ పెడతా అన్నాం అనుకో, భయం. నేను అనేది ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు ఆ డబ్బు మీద ఉన్న బేసిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కన పెట్టి ఆలోచించగలిగితేనే మనం ఎదుగుతాం అంటున్నాం. కానీ అలా ఆలోచించడానికి ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు మనం ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఇప్పుడు నేనే ఒక కంపెనీ కానీ లేకపోతే ఏదో ఒక సాఫ్ట్వేర్ కానీ నేను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నా, నేను క్రియేట్ చేయాలని చూస్తున్నా. బట్ నేనేంటంటే నాకున్న సోర్సెస్తో నేను చాలా ట్రై చేస్తున్నా. బట్ నాకు ఎక్కడ ఆగుతున్నానంటే లైక్ నాకు ఇన్వెస్ట్ చేసే దగ్గర ఆగుతున్నా, లైక్ మనీ. సో మనీ ఇన్వెస్ట్ చేసే దగ్గర నా దగ్గర మనీ లేదు, బట్ థాట్ ఉంది, నా దగ్గర ఆ టాలెంట్ ఉంది. బట్ నాకు కావాల్సిన మనీ కదా. సో నాకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావాలి. బొచ్చెడు కంపెనీస్ ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ థాట్, బొచ్చెడు కంపెనీస్ ఉన్నాయి నీకు ఇన్వెస్ట్ చేయడానికి. రతన్ టాటా గారు ఎన్ని ఇన్వెస్ట్ చేశారు? జస్ట్ థాట్ నచ్చింది, ఆయన ఇన్వెస్ట్ చేశారు కదా. నీకు అంత వర్త్ థాటా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఇన్వెస్టర్స్ అనేది. అది వాడికి నచ్చట్లేదు అంటే వాడిని కన్విన్స్ చేసే బాధ్యత నీది. యూ షుడ్ కన్విన్స్ హిమ్, సార్ లేదు ఇది వర్కౌట్ అవుతుంది, ప్రాక్టికల్గా ఇది సమస్య, లేదంటే ఇలా చేయొచ్చు అని. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ లేదు, ఓ ఎదుటోడితో మాట్లాడే పద్ధతిలో ఒక స్కిల్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. లైఫ్లో ఉండాల్సింది కాన్ఫిడెన్స్, స్కిల్ అండ్ క్యారెక్టర్. ఈ 3 ఉన్నాయని ఫస్ట్ మనం ఏంటంటే అబద్ధం చెప్పడం మానేస్తే 99% ప్రాబ్లమ్స్ రావు. వరల్డ్లో జరిగే క్రైమ్ మొత్తం దేని చుట్టూ జరుగుతుంది? ఇప్పుడు వాడు హత్య చేసినా, లేదంటే రాబరీ చేసినా, ఏది చేసినా మనీ కోసమే కదా.
అవును. మేజర్ పాయింట్. ఎందుకు అన్ని జరుగుతున్నాయంటే నువ్వు మనీని అంత హైప్ చేసావు కాబట్టి వాడు ఈజీ మనీ కోసం వాడు అలవాటు పడిపోయాడు. డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇన్ని అకృత్యాలు ఇన్ని జరుగుతున్నాయంటే నువ్వే హైప్ చేసావు మనీని. మనీ ఉండాలి, మనీ ఉండాలి. చిన్నప్పటి నుంచి నువ్వు పిల్లవాడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనీ ఉండాలి, మనీ ఉండాలి, మనీ ఉండాలి. మనీ అనేది లైఫ్లో పార్ట్ కాదు, మనీయే లైఫ్ అని ఫీల్ అయినప్పటికీ మనీ అనేది లైఫ్లో పార్ట్ అని ఫీల్ అవడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు, నీకు ₹1,00,000 లేదంటే 10 లక్షలు క్యాష్ ఇచ్చా, మనశ్శాంతిగా పడుకొని వెళ్ళగలరా? లేదు. దాన్ని చూసుకుండా మనీ అనేది నీ మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేస్తుంది. నీకు డబ్బులు రావాలని ఉంటే నువ్వు తలుపులన్నీ మూసుకున్నా బద్దలు కొట్టుకొని వస్తుంది. పోవాలని ఉంటే నువ్వు ఎన్ని లాక్లు వేసినా పోద్ది. కాబట్టి మనీ రావడం పోవడం కన్నా నువ్వు ఒక ఐడియా మీద వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఐడియా విల్ జనరేట్ మనీ. ఆ ఐడియా నచ్చితే ఇన్వెస్టర్స్ విల్ ఇన్వెస్ట్. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఎవరి దగ్గర ఉండవు. అంబానీ దగ్గర డబ్బులు ఉన్నాయా? స్టార్టింగ్లో పెట్రోల్ బంక్లో పనిచేసి షేర్ మార్కెట్లోకి వెళ్ళి మెల్లిమెల్లిగా హీ స్టార్టెడ్ ఎర్నింగ్ కదా. నో బిలీనియర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ పుట్టుకతో రిచ్ అనేవాడు ఎవడు లేడు. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఆస్తిని బట్టో ఎవడు లేడు. ఎవ్రీబడి స్టార్టెడ్ దేర్ ఓన్. ఇప్పుడు వరల్డ్ టాప్ 10 బిలియనియర్స్ తీసుకుంటే వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి వాళ్ళ థాట్తో బిలియనియర్స్ అయిన వాళ్ళే. అందరూ జీరో నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళందరిని ఏమంటావు? మరి డబ్బులే ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఇయాన్ మస్క్ ఉన్నాడు, మీరు వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ కదండి అంటే, ఏమో నాకున్న థాట్కి రేపు పొద్దున్న నేను ఏదో మార్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ డబ్బులన్నీ ఒకే రోజు పోవచ్చు. ఏ బిలియనియర్ కూడా డబ్బు మీద అంత యావ ఉండదు. కామన్ మ్యాన్కి ఉంటుంది, ఎందుకంటే వాడికి అందుబాటులో లేదు కాబట్టి. అది ఉంటే ఏదో సంతోషంగా ఉండొచ్చు అని ఫీల్ అవుతారు తప్పితే మనీ విల్ నెవర్ మేక్ యూ హ్యాపీ. అదొక భ్రమ. మనీ అనేదే బిగ్గెస్ట్ భ్రమ అది. కాబట్టి డబ్బు ఉంటే సంతోషంగా ఉండొచ్చు, డబ్బు ఉంటే నా ప్రాబ్లం సాల్వ్ అయితే హ్యాపీగా ఉండొచ్చు, అది జరిగే పని కాదు. అండ్ నీకు డబ్బు అంత ఫస్ట్ ఏంటంటే పూర్ ఏం చేస్తారంటే అప్పు చేయడానికి భయపడతారు. అప్పు చేసి అమ్మో ఇది కట్టలేము అనే భయంతో బతుకుతుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అప్పుకు దూరంగా ఉంటారు. రిచ్ ఏం చేస్తారంటే అప్పుని దే క్రియేట్ యాజ్ బిజినెస్. ఇప్పుడు షేర్లు కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఎవరికి ఇస్తారు? బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తారా, లేదంటే నార్మల్ ఇల్లు కట్టుకునేవాడికి, కారు కొనుక్కునేవాడికి ఇస్తారా? బిజినెస్ చేసేవాడికి ఇస్తారు. ఎందుకని? బ్యాంకు కూడా డబ్బు జనరేట్ చేసేవాడు కావాలి, వాడుకునేవాడు కాదు. కాబట్టి యూ షుడ్ జనరేట్ మనీ విత్ యువర్ ప్యాషన్ అండ్ థాట్ అండ్ ఐడియా. అంతేగాని డబ్బు ఎలాగైనా ఇప్పుడు నీకు 10 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు దొరికి అప్పు కట్టేసుకుందాం అనే మైండ్ సెట్ ఉండకూడదు. 10 లక్షల అప్పు నాకు ఉంటే హౌ షుడ్ ఐ ఎర్న్ 25 lakhs అనే దాని మీద నువ్వు పని చేయాలి. ఎలా పని చేయాలి? 25 లక్షల కోసం పని చేయకూడదు. నువ్వు దేంట్లో అయితే స్కిల్డో దాని మీద పని చేయాలి. అండ్ యూ షుడ్ జనరేట్ ఐడియా విచ్ గివ్స్ జాబ్స్. యూ షుడ్ జనరేట్ ఐడియా. ఇన్వెస్టర్కి కూడా అరే ఈ థాట్ మనకి ఎందుకు రాలేదు? ఫర్ ఎగ్జాంపుల్ పెప్సోడెంట్కో క్లోజప్కో మూత సన్నగా కాకుండా లావుగా పెట్టండి అన్నోడికి ఎన్నో కోట్లు ఇచ్చారు. నేను చెప్తా అలా కాదు కదా. ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు ఆ మూత లావుగా చేయండి అనడం వల్ల సేల్స్ పెరిగినాయి. కాబట్టి ఇలాంటి మనం థింకింగ్ మారాలి. డబ్బులు అనేది ఒక రివార్డ్లా చూడాలి తప్పితే డబ్బుల కోసమే పనిచేయడమో, లేదంటే డబ్బు లేకపోతే ఏమైపోతాం, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత డబ్బులు ఏం తీసుకోవాలి. క్లైమాక్స్ ఈజ్ యువర్ డెత్ అన్నప్పుడు డబ్బు ఎక్కడ దాకా? నువ్వు చచ్చిపోయేదాకే. నువ్వు చచ్చిపోయిన తర్వాత డబ్బు నీకు నథింగ్. నీకు ఎన్ని కోట్లనో నువ్వేం చేయలేవు. నేను పొడస్టం కాల్చడం చేస్తారు. కాబట్టి డబ్బుని అంత ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. అంత నువ్వు దానికోసం ఆరాటపడి చచ్చిపోవాల్సినంత అవసరం లేదు. నీ పని నువ్వు హ్యాపీగా చేసుకుంటూ ఉంటే మనీ విల్ ఫాలో యూ అనేది నా పాయింట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా ఆడియన్స్కి చాలా విషయాలు మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్. సో సాయిరామ్ దాసరి గారి మాటల్లో డబ్బుకి ఎంత విలువ ఉందో అండ్ ఆయనకి డబ్బు పట్ల ఎంత జాగ్రత్త ఉందో ఆయన మాటల్లో విన్నాం కదా. అతి కష్టం చేసి ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది కూడా ప్రమాదకరమే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీకు ఎంత కావాలో అంత మాత్రమే సంపాదించుకోండి, ఎక్కువకి పరిగెత్తొద్దు. సో ఈరోజు ఇదే మన టాపిక్. సో మళ్ళీ
వచ్చే వారం మళ్ళీ వేరే టాపిక్తో కలుద్దాం. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెరిడియన్ స్టూడియోస్.